వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిన్ని గారి భర్త, నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు, మరి వారి చేతుల మీదుగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని ఒక కాన్సెప్ట్తో సముద్రం మీద అలలపై నడుచుకుంటూ ఆ వాక్వేలో అయిన తర్వాత ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. అక్కడి నుంచి సముద్రం అందాలని తిలకించడం కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చి మరి దానికి పచ్చజెండా ఊపారట. అది రెడీ అయిన తర్వాత విశాఖ పాలెగాడైన, అసలు విశాఖపట్నానికి సుబ్బారెడ్డికి ఏంటి సంబంధం మనకు అర్థం కాదు. మరి ఇంకా రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం కూడా చేయలే. పార్టీలో ఓకే, ప్రముఖ నాయకుడు. ఒక ప్రభుత్వం ఖర్చుతో కట్టిన ఆ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఏ ప్రాతిపదికన సుబ్బారెడ్డి గారు చేశాడు? కేవలం ఇంకో 2 నెలలు ఉండే ముఖ్యమంత్రికి బాబాయ్ అయినంత మాత్రాన అతను వెళ్ళి ప్రారంభోత్సవం చేసేస్తాడా? చేశాడు. ఏమైంది? ఆ మరుసటి రోజు మొత్తం ఆ ప్లాట్ఫామ్గా బ్రిడ్జ్ వాక్వే సెపరేట్ అయిపోయి అది కొట్టుకుపోయింది. దానికి ఈ పనికి మాలిన అధికారులు, పనికి మాలిన అని ఎందుకంటున్నానంటే పనికి మాలిన వాళ్ళు కాబట్టి, వాళ్ళు ఏమని ఇచ్చారు స్టేట్మెంటు? మేము మాక్ డ్రిల్లో భాగంగా చూసాం, అది ఊడితే ఏమవుద్దని చెప్పి చూసినట్టుగా వాళ్ళు చెప్పారు. అరే బుద్ధి లేని గాడిదిల్లారా! ఏమన్నాను? బుద్ధి లేని గాడిదిల్లారా! ఎవడైనా ఇనాగ్రేషన్కి ముందు ఇది చేస్తారు, కానీ ఇనాగ్రేషన్ అయిన తర్వాత మీరు మాక్ డ్రిల్ చేసి అన్నట్లు ఓడగొట్టి ఊడితే ఎలా ఉంటుందో చూస్తారా? అవి సాగిపోయి ఊడిపోయినట్టుగా ఆ ఫోటోలు కూడా వచ్చినాయి. ఇంకా నయం, మీ పరమానంద శిష్యులు మాక్ డ్రిల్లో భాగంగా మరి చాలా మాక్ డ్రిల్స్, అగ్నిమాపకం ఇలాంటి వాటికి సడన్గా సైరన్ కొట్టి అసలు జనాలు ఎలా అలర్ట్గా ఉన్నారో చూస్తారు. అలాగా ఆ దాని మీద కొంతమంది ఉండగా ఓడగొట్టి వాళ్ళని లేపేయలేదు. అదే పెద్ద సంతోషం. ఏదో తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్పండి రా బాబు. ఇలాగా దొరికే మాకండి దగ్గరలాగా మీ అధికారులు ఏదో స్టేట్మెంట్లు, ఈ ప్రభుత్వ పెద్దలు ఇంకా దరిద్రంగా స్టేట్మెంట్లు. అలాగే ఆ మధ్యన వైజాగ్లో ఓ బస్ షెల్టర్ కట్టారు పెద్దది, అది కూలిపోనది. మరి మీరు బస్ స్టాండ్ కట్టలేరు, చిన్న బస్ షెల్టర్ కట్టలేరు, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ 24 గంటలు లోపే ఊడిపోయింది. మరి ఇటువంటి పనులు కూడా ఇంత దరిద్రంగా చేసే మీరు 3 రాజధానులు కడతారా? 3 రాజధానులు. పోలవరం ఇంకా నయం, మీ చేతుల మీదుగా ఆ పోలవరం కట్టుంటే మరి ఈ పాటికి అది అన్నమయ్య బ్యారేజ్ లాగా, అంటే కనీసం అసలు గేట్లు పోతే గేట్లు, కనీసం వాటికి గ్రీజు పెడతానికి కూడా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా మరి ఇంత దరిద్రంగా మీరు ఇరిగేషన్ శాఖని నిర్వహిస్తున్నారు. ఆ మంత్రి గారేమో ఇదేం పట్టించుకోడు.